మనం చేయబోయే న్యూ రెసిపీ నేమ్ వచ్చి పఫ్ చాక్లెట్ అనమాట. అయితే అది చేసే విధానం చూసేద్దాం. బౌల్ తీసుకోండి, 2 కప్స్ మైదా వేసుకోండి, 1/2 కప్ షుగర్ అండ్ చిటికెడు సాల్ట్, తర్వాత 1 స్పూన్ ఈస్ట్ వేసేసి 1 కప్ పాలు వేసుకొని చక్కగా మెత్తగా కలిసేంత వరకు కలుపుకుందాం. చక్కగా కలవాలండి, అలా కలిసేంత వరకు కలుపుకుందాము. కలుపునాక ఇంకా స్మూత్ కావాలి కాబట్టి మనకి ఒక స్పూన్ ఆయిల్, కర్రీ ఆయిల్ కలుపుకుందామండి. కర్రీ ఆయిల్ కలుపుకొని మళ్ళీ స్మూత్గా బాగా కలపాలి. నేను ఈ 2 ముక్కల్లో 2 కలర్స్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నానండి. కలర్గా బాగుంటుందని. మీరైతే బీట్రూట్, క్యారెట్ అవి తీసుకొని వాటి నుండి కలర్ యూస్ చేసుకోవచ్చు, ఏం కాదు. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. చక్కగా మెత్తగా కలర్ కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపిన వాటిని మనం 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్. ఈ మిగిలిన టైంలో మనం పఫ్ చాక్లెట్లో పెట్టే చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎగ్ బాగా స్మాష్ చేసి దాంట్లో షుగర్ పౌడర్ వేసి, దాంట్లో వెన్నెల కొంచెం 1 స్పూన్ వేసి, ఆయిల్ కూడా 1 స్పూన్ వేసి మిక్సీ బాగా పట్టాలండి. బాగా మిక్సీ పట్టేస్తే చక్కగా ఫ్లఫీగా వచ్చింది. దాన్ని ఒక గ్లాస్ ఉంటే గ్లాసు, బౌల్ ఉంటే బౌల్లో వేసుకొని దాంట్లో మనం కోకో పౌడర్ ఉండేది కదా, అది కొంచెం వేసుకోండి. తర్వాత బాగా కలిసాక ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కలుపుకొని చక్కగా మొత్తం పొడి అదే గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోండి అన్నమాట. అలా కలిసిన తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక 2 సెకండ్స్ అలా పైన చక్కగా తిప్పుకుంటే చక్కగా చాక్లెట్ థిక్గా వచ్చిందండి. దాన్ని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు దీన్ని పక్కన పెట్టేసి మన మైదా ఎలా ఉందో చూసుకోవాలండి. ఒక 2 మినిట్స్. ఇప్పుడు చాక్లెట్ పక్కన పెట్టేసి మైదా మెత్తగా అయిందో లేదో చూసుకొని కలుపుకొని చక్కగా మనకు కావాల్సిన షేప్లో పెట్టుకొని వాటి మీద మనం ముందు కలిపెట్టుకున్న ఆ చాక్లెట్ని లోపల పెట్టేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఏదైనా ప్లేట్ తీసుకొని, ప్లేట్కి ఆయిల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పఫ్ని ఆ ప్లేట్ మీద పెట్టేసుకోవాలని. చక్కగా నేను ఒక 4 చేశాను. ఆ 4 ప్లేట్కి చక్కగా డెకరేషన్గా పెట్టేసుకున్నాను. ఇంట్లో నువ్వులుంటే నువ్వులు, కిస్మిస్లు ఏది ఉంటే అది దాని మీద డెకరేషన్ కింద దాని మీద చక్కగా పెట్టండి. చాలా బాగుంటుంది డెకరేషన్ లాగా. తర్వాత మనం కేక్కి ఎలాగైతే తీసుకుంటామో గిన్నె లోపల స్టాండు, అలాగే సేమ్ తీసుకొని దాని లోపల పెట్టేసి పైన మూత పెట్టేసేసి దీన్ని కూడా ఒక 1 అవర్ అలాగా వదిలేయండి. 1 అవర్ వదిలేస్తే మనకి చక్కటి తీయగా ఫ్లఫీ చాక్లెట్ రెడీ అయిపోయిద్దండి. చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా ఉడికిద్దండి 1 అవర్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది.